ఈ అమ్మాయి చెబుతుంది, ఆ బండికి అన్ని సామాన్లు కొత్తవి వేపించాను, ఆ బండి అమ్మితే ఎంత వస్తుందో నాకు తెలుసు అని చెబుతుంది. అంతలోనే ఆమె భర్త వచ్చి నువ్వేం చేస్తున్నావు అని అడుగుతాడు. ఈ అమ్మాయి ఆ బైక్ ని అమ్మేస్తున్నాను అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, ఆ బండిపై నేను ఎంతో మంది అమ్మాయిలను ఎక్కించుకొని తిరిగాను, ఆ బండిని నాకు తెలియకుండా ఎందుకు అమ్ముతున్నావు అని అడుగుతాడు. ఈ వ్యక్తి చెబుతాడు, అన్న ఆమె ఈ బైక్ ని అమ్ముతాను అని చెప్పింది, అందుకే నేను ఈ బైక్ ని తీసుకుందామని వచ్చాను అని చెబుతాడు. ఈ అమ్మాయి తన భర్తతో చెబుతుంది, నువ్వు ఆ బైక్ ని అమ్మేస్తే నీకు కొత్త బైక్ ని కొనిపెడతాను అని చెబుతుంది. ఈ వ్యక్తి చెబుతాడు, ఆ బైక్ తో నాకు చాలా జ్ఞాపకాలు ఉన్నాయి, ఆ బండిపై వచ్చిన ప్రతి అమ్మాయి నాకు 500 రూపాయలు ఇస్తుంది అని చెబుతాడు. ఆ మాట వినగానే ఈ అమ్మాయి కోపంతో తన భర్తని కొడుతుంది. ఈ వ్యక్తి అతనితో చెబుతాడు, అన్నా మీకు తెలియదు, ఈ బైక్ పై నేను చాలా మంది అమ్మాయిలను ఎక్కించుకొని తిరిగాను, ఆ బైక్ నీకు అమ్మలేను అని చెబుతాడు. ఈ అమ్మాయి నువ్వు ఆ బైక్ ని అమ్మకపోతే నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని చెబుతుంది. ఈ వ్యక్తి వాళ్ళని చూసి, మేడం మీరిద్దరూ కొట్టుకోకండి, మీరు అడిగినట్టు మీకు 40,000 ఇస్తాను అని చెప్పి అతని జేబులో ఉన్న డబ్బులు తీసి ఆ అమ్మాయికి ఇచ్చి ఆ బైక్ ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ వ్యక్తి నా బైక్ ని తీసుకుని వెళ్ళిపోకు, నా బైక్ ని నాకు ఇవ్వు అని చెబుతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఈ వ్యక్తి తన భార్యతో చెబుతాడు, నువ్వు ఆ డబ్బులు చూడు, అవి ఒరిజినల్ నోట్లో లేదంటే నకిలీ నోట్లో ఒకసారి చెక్ చేసి చూడు అని చెబుతాడు. అందుకు ఈ అమ్మాయి, ఇవి ఒరిజినల్ నోట్లు, నువ్వేం టెన్షన్ పడకు అని చెబుతుంది. ఈ అమ్మాయి, నువ్వు తొందరగా ఇంట్లోకి రా, లేదంటే వాడు ఆ బండి ట్యాంకులో ఉన్న డబ్బుల కట్టలన్నీ చూస్తే అవి డమ్మీ నోట్లు అని అతనికి తెలిసిపోతుంది, నువ్వు తొందరగా ఇంట్లోకి రా అని చెబుతుంది. అందుకు ఈ వ్యక్తి సరే అని చెప్పి లోపలికి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో చూసిన తర్వాత ఏమనిపించిందో ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.